హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుసి ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇంక ఈరోజు వీడియో అయితే నేను మార్నింగ్ టీ అయితే పెట్టేసుకుంటున్నాను. నాకు అత్తమ్మకి అల్లం వేసి టీ పెడుతున్నాను అనమాట. రోజు అల్లం వేసుకోము, కానీ ఎప్పుడో ఒకసారి అయితే ఇట్లా అల్లం వేసుకొని తాగుతుంటాము. హెల్త్కి కూడా మంచిది అండ్ టేస్ట్ కూడా బాగుంటుందని చెప్పేసి. ఇంకా రోజు అయితే వేసుకోము, వేడి చేస్తుందని చెప్పి వేసుకోమన్నమాట. ఎప్పుడు ఒకసారి ఇలా టీ అయితే పెట్టేసుకుంటాము. అండ్ ఇంకా టీ అయితే రెడీ అయిపోయింది. ఇంటికైతే కీర్తన చైతన్య ఇద్దరు అయితే వచ్చారు. వాళ్ళైతే తత్తూరు వెళ్ళేసి వచ్చారు. రెడీ చేసి వచ్చినావా? ఏం చేసి వచ్చినారు తత్తూరు తిరునాళ్ళు? చెరుకులు తెచ్చుకున్నారా? ఏమేమి ఉన్నాయి ఆడ? చిన్న రోడ్లు కొనికాం, ఫీట్లు కొనికాం. ఏమేమి ఉన్నాయి అక్కడ? టోర ఉంది, డ్రాగన్ ఉంది, చిక్కులాయలు ఉంది. గుర్రాలు అవి టెంకాయ కొట్టినారా లేదా? మరి ఎందుకు పోయినారు? అది బ్రేక్ డాన్స్ అది పైకో మళ్ళీ చిన్న వస్తుంది, మళ్ళీ ఇట్లా అంతా మోసుకొని రాజాక ట్రైనా? ఒకటి ఎట్లా ఉంటుంది అక్క, ట్రైన్ లాగానే ఉంటుంది. మనుషులు కూర్చుంటారు, అది వాకిళ్ళాక కిటికీలాక ఉంటుంది కదా, అదే వేసేసింటారు. అది ఇట్లా ఇట్లా నుంచి టా అంటది, పడే తగ్గిలో ఇట్లా వేసాడు, మళ్ళీ ఇట్లా అంటది, మళ్ళీ ఇట్లానే అంటది. ఇట్లా పడే తట్టే వేస్తుంది, కానీ మళ్ళీ జారబండి ఉంది, బుగ్గల జారబండ. ఇంకా మీరు ఏం కొనుక్కున్నారు? మేము ఒక చిన్న రోలు, చెరుకులు, స్వీట్స్ అంతే. ఏం స్వీట్స్ ఉన్నాయి? దానిలో పేర్లు స్వీట్స్ పేర్లు కడ్డీలు తిన్నా ఫేమస్ అంట కదా అక్కడ, మరి తెచ్చుకోవద్దు. ఇక్కడ తత్తూరు తిరునాళ్ళ అని చాలా ఫేమస్ అన్నమాట. అన్ని చుట్టుపక్కల ఊర్లో వాళ్ళందరూ వెళ్ళేసి చూసేసి వస్తుంటారు. అక్కడ చాలా బాగా జరుగుతుందంట. అండ్ ఇంకా అన్నీ దొరుకుతాయంట. తిరునాళ్ళు అంతా బాగా పిల్లలు పోయి బాగా ఎంజాయ్ చేసేసి వచ్చారు. అక్కడ చిన్న పిల్లలు కూడా తప్పిపోయారక్క అని చెప్తున్నారు. ఇట్లా జనాలు ఎక్కువ ఉన్న చోటుకి వెళ్తే కంపల్సరీ తప్పిపోవడం అయితే జరుగుతుంది కదండి. అందరి లైఫ్లో ఇదైతే ఒక ఉంటుంది ఖచ్చితంగా. తప్పిపోవడం అయితే అందరికీ జరిగే ఉంటుంది. మాకు కూడా ఇట్లా ఒక ఫన్నీ ఇన్సిడెంట్ అయితే ఉంది తప్పిపోయినట్లు. అండ్ మీకు కూడా ఇలా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు తప్పిపోయినారనుకుంటే నాకైతే కామెంట్ చేయండి. కొద్దిగా తప్పిపోయినప్పుడు భయం అనిపించిన తర్వాత అందరూ కలుసుకున్నప్పుడు అయితే చాలా ఫన్నీగా ఉంటుంది కదా, బాగా నవ్వు వస్తుంది. అండ్ ఇంకా ఒకసారి అయితే మేము అయితే తిరుపతికి వెళ్ళాము. తిరుపతికి దర్శనానికి వెళ్ళినప్పుడు అయితే ఫోన్లు అయితే తీసుకుపోము కదా, అన్ని కార్లోనే పెట్టేసుకుంటాము. ఇంకా ప్రసాదం తీసుకోవడానికి అయితే వెళ్ళామన్నమాట. ఇద్దరు ఒక సైడ్ అలా వెళ్ళారు ప్రసాదం కోసం. మొత్తానికి అయితే తప్పిపోయామన్నమాట. మొత్తం గుడి చుట్టూ వెతుక్కుంటూ తిరిగి దొరికినాక హ్యాపీ అమ్మ అనిపించింది. ఇప్పుడు చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది కానీ ఫన్నీ అనిపిస్తుంది. కానీ ఆ సిచ్యువేషన్లో అయితే ఇంకా కనపడకుండా టెన్షన్ వచ్చేస్తుంది, భయం వస్తుంది కదా. ఇలాంటి ఇన్సిడెంట్స్లో మీకేమైనా ఉంటే నాకైతే కామెంట్ చేయండి. నేనైతే ఈరోజు టిఫిన్ కోసం పాలకూర ఫ్రై అండ్ పుల్కా అయితే చేసేసుకుంటున్నాము. పాలకూర చాలా మంచిది కదా హెల్త్కి. అండ్ ఇది డైటింగ్ చేసే వాళ్ళకి కూడా చాలా మంచిది. ఏ మసాలాలు వాడము, చాలా సింపుల్గా అయిపోతుంది. ముందుగా అయితే ఆనియన్స్ వేసేసుకున్నాను, కచ్చాపచ్చాగా దంచుకున్న జీలకర్ర ఎల్లిపాయ కూడా దంచి వేసుకున్నాను. ఉప్పు కారం బాగా కడిగి పెట్టుకున్న 2-3 సార్లు అయితే కడిగేసుకున్న పాలకూర బాగా కడిగేసి కట్ చేసుకున్న పాలకూరని అయితే వేసి బాగా మగ్గనిచ్చుకున్నాను అనమాట.
పాలకూరకి కాంబినేషన్గా చపాతీ పుల్కా. మా ఆయన కోసం పుల్కా, నాకు అత్తమ్మ కోసం అయితే చపాతీ చేసేసుకున్నాము. ఇలా ఆకుకూరలు తింటే హెల్త్కి చాలా మంచిది కదండి. అప్పుడప్పుడు ఆకుకూరలు చేసుకొని తింటూ ఉండాలి. మేమైతే ఇలా పాలకూర, తోటకూర కూడా చేసుకుంటాము. ఫ్రై చేసేసుకుంటే ఇలాగే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇంకా ఈరోజు అయితే కృష్ణవేణి ఆంటీ అయితే వడియాలు చాలా సూపర్గా పెడతారనమాట. వడియాలు ఆంటీ వడియాలనే కాదు కానీ చాలా రకాలు చేస్తారనమాట. డిఫరెంట్గా స్వీట్స్ చేస్తారు, కజ్జికాయలు చేస్తారు, అన్నీ చాలా బాగా చేస్తారనమాట. ఆంటీ అయితే వడియాలు అయితే పెడుతున్నారు. సరే, మనం అందరూ వడియాలు పెట్టుకుంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పెట్టుకుంటారు కదా. ఆంటీ ఎలా పెడుతుందో చూద్దామని చెప్పి నేనైతే వీడియో తీసుకున్నాను. ఆంటీ ఇంకా వడియాల్లో కూడా టమోటా వడియాలు, బూడిద గుమ్మడికాయ వడియాలు ఇలా కూడా చేస్తారనమాట. ఇలా వీళ్ళైతే ఈసారి మల్లె మొగ్గలు, ఇవైతే మల్లె మొగ్గలు అండ్ ఇంకా చుట్టలు కూడా పెట్టేసుకున్నారు. ఇవే వడియాలు అయితే తొందరగా ఎండిపోతున్నాయండి. ఎండలు అయితే ఫుల్ ఉన్నాయి కదా. ఈ ఎండల్ని తట్టుకోవాలంటే చాలా కష్టము. మనమైతే బయట మ్యాక్సిమం తిరగకుండా ఉండడమే మేలు. మార్నింగ్ 10 లోపల అండ్ ఈవినింగ్ 3 లోపల, 3 తర్వాత తిరగడం బెస్ట్. అండ్ ఇంకా మంచిగా వాటర్ ఎక్కువ తీసుకోవాలి. అండ్ ఆంటీ అయితే ముందుగా బాగా బియ్యంని అయితే బాగా కడిగేసుకున్నారు. కడిగేసి మిక్సీ అయితే పట్టి పెట్టేసుకున్నారు. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని అయితే ఉడకబెట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టి పెట్టుకున్న దాన్ని 1 కప్పు వాటర్కి, 1 కప్పు బియ్యంకి 7 కప్పుల వాటర్ అయితే పెట్టేసుకోవాలి. బాగా నీళ్ళు వేడెక్కాక ఈ మిక్సీ పట్టి పెట్టుకున్న దాన్ని అయితే అందులో వేసి బాగా కలపాలి. కలపడమే ఒక టాస్క్ అనమాట. బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే బాగా కలుపుతారు. ఇట్లా ఆ పిండి అనేది ఉంటలు కట్టకుండా ఆంటీ అయితే బాగా కలుపుతూ ఉన్నారు. ఇది బాగా దగ్గర పడే వరకు కలుపుకున్న తర్వాత ఉప్పు వేసి కలుపుకోవాలి. తర్వాత దగ్గరికి పడ్డాక బాగా నువ్వులు వేసి అయితే ఒకసారి అయితే కలిపేసుకున్నారు. ఫుల్ ఎండలు అయితే వస్తున్నాయి కదండి. మార్నింగ్ 7 తర్వాత ఆ టైంలో వీళ్ళు ఇట్లా ప్రిపేర్ చేసేసుకొని వడియాలు అయితే పెట్టేసుకున్నారు. ఇంకా ఎండ వచ్చిన తర్వాత ప్రాబ్లం ఉండదు, అవి ఎండిపోతూ ఉంటాయి. అందుకే ఎండ రాకముందుకే పెట్టేసుకోవాలని చెప్పేసి మార్నింగే పెట్టేస్తున్నారు. కానీ ఈసారి ఎండలు అయితే ఫుల్ ఉన్నాయి కదండి. 42 నుంచి 45 వరకు అయితే ఉంది. అండ్ ఇంకా మనమైతే జాగ్రత్తగా ఉండాలి. పిల్లల్ని అయితే అసలు బయటికి పంపించకూడదు. ఆఫ్టర్నూన్ ఆ టైంలో అంతా ఫుల్గా ఎండలు అయితే ఉన్నాయి. వాటర్ ఎక్కువ తాగడము, వాటర్ మిలన్ ఫ్రూట్స్ తీసుకోవడం, ఫ్రూట్స్ ఎక్కువ తింటే కూడా మంచిది. అందరికి తెలిసే ఉంటుంది, అందరు జాగ్రత్తగా పాటిస్తూనే ఉంటారు కదా. కొత్తగా వడియాలు పెట్టుకునే వాళ్ళకి ఈ వీడియో ఏమన్నా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఇంకా ఎలాంటి డిఫరెంట్ వడియాలు పెట్టుకుంటారో. ఇంకా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా తన్విక చిన్న పాప ఇప్పుడిప్పుడే మాట్లాడడం నేర్చుకుంటుంది. సో తనైతే ముద్దుగా జానీ ఎస్ పాప అని చెప్పింది. తను ఎలా చెప్పిందో కూడా కామెంట్ చేయండి. నేనైతే వీడియో పెడుతున్నాను, నచ్చితే మటుకు లైక్ చేయండి. మీరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి, పెట్టిన వెంటనే చూసేయచ్చు. Johnny eating sugar, telling lies. Open your mouth. Yes papa. No papa. No papa. Ha ha ha. Johnny eating sugar, mama, telling lies.